ఈ మధ్య కొంచెం మనకి ఈ లోకల్ ఫ్రూట్ స్పెషాలిటీస్ ఇవన్నీ వచ్చాయి. మీరు ఐస్బర్గ్ మెనూ డిసైడ్ చేసినప్పుడు ఏమేమి ఉండాలి చెప్పి ఫస్ట్ అసలు మీకు ఐస్ క్రీమ్ రెసిపీ తెలుసా, ఎలా తయారవుతుందో మీరే రీసెర్చ్ చేశారా, ఎలా జరిగింది అది? అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మా ఎంటైర్ బ్రాండ్లో నాకు 85 స్టోర్లు ఉన్నాయి. నేను ఇక్కడ స్టార్ట్ చేసి 12 ఏళ్ళు అయింది. మా దగ్గర మాస్టర్ అని కానీ షెఫ్ అని కానీ మా దగ్గర ఎవరు లేరు. నా కోసం వెయిట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. అంతే కదా? ఈ రోజుకి కూడా ఎవరు లేరు మాకు. రైట్, ఐ అండర్స్టాండ్. ఎనీ ప్రోడక్ట్ విచ్ నీడ్ టు బి లాంచ్డ్, అంటే కొత్తగా ఏదైనా వెరైటీ చేయాలి అంటే ఐఎమ్ ద పర్సన్. అంటే అది ఒక్కోసారి బ్యాగేజ్ అనిపిస్తుంది కూడా, అవును, ఒక్కోసారి అడ్వాంటేజ్ అనిపిస్తుంది. ఈరోజు మా దగ్గర పనిచేసే టీం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో డజంట్ కమ్ ఫ్రమ్ ఎన్ F&B బ్యాక్గ్రౌండ్. వాళ్ళు ఏదైనా పని కోసం వస్తే వీడు మాకు సెట్ అవుతాడు అనుకుంటే వాడు మ్యానుఫ్యాక్చరింగ్లో పంపించి మేము ట్రైన్ చేస్తాం. వీడు లేదు మ్యానుఫ్యాక్చరింగ్ సెట్ అవ్వడం అంటే లాజిస్టిక్స్లోనో ప్యాకేజింగ్లోనో ఈ డిపార్ట్మెంట్స్లో పెట్టాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ మేము బిల్డ్ చేసాం. ద రీజన్ ఏంటి అంటే నేను మార్కెట్ నుంచి ఎవరినైనా ఒక షెఫ్ని తీసుకొని వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్లో అన్ని బ్రాండ్స్ రన్ చేస్తున్న సోకాల్ ఫార్ములేషనే వాడు మాకు తీసుకొచ్చి ఇస్తాడు. దాంట్లో మార్పులు చేర్పులు చేస్తే వాడి దృష్టిలో ఏంటి, నేను రెగ్యులర్ పద్ధతిలో కాకుండా ఏదో డిఫరెంట్ చేస్తున్నానని. హౌ కెన్ ఐ అచీవ్ వాట్ ఐ వాంట్? కరెక్ట్. వాడెవడో ఇంకో బ్రాండ్ చేసిందే కదా నేను చేయగలుగుతాను అప్పుడు. అంతే కదా. సో ఆ థాట్ ప్రాసెస్లో నేను దిస్ ఈజ్ నాట్ ద వే, కరెక్ట్గా చేద్దామని తీసుకొని వచ్చాను.